Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1017 points down 81,184 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 293 పాయింట్స్ డౌన్ 24,852 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 896 పాయింట్స్ డౌన్ 50,577 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ ఓవరాల్ మార్కెట్స్ లో మంచిగానే మనకి ఫాల్ కనిపించింది అండ్ దీని రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇవాళ మార్కెట్ ఫాల్ అయింది, కమింగ్ డేస్ లో మార్కెట్ ఎలా ఉండబోతుందని. మనం నిన్నటి వీడియోలో అండ్ గతంలో ఉంటున్న వీడియోస్ లో కూడా బిగ్ ఫెడ్ అలర్ట్ అని, రేపు మార్కెట్ తో జాగ్రత్త అంటే ఇవాళ మార్కెట్ తో జాగ్రత్త బికాస్ ఇవాళ ఎండ్ అయిన తర్వాత జాబ్స్ డేటా మనకి అప్డేట్ అవుతుంది. ఆగస్ట్ లో మనకి మార్కెట్ రిలేటెడ్ గా ఏ ఫాల్ అయితే కనిపించిందో దానికి ప్రధానమైన కారణం జాబ్స్ డేటా అని. అండ్ ఇప్పుడైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 165,000 దగ్గరగా జాబ్స్ అడిషన్ ఉంటుంది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆల్మోస్ట్ 4.2% ఉంటుందని. వీటి కంటే ఏదైనా డ్రాస్టిక్ గా పెరిగినా తగ్గినా ఈ రెండిట్లోనూ మార్కెట్ కి గుడ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి గతంలో న్యూస్ వీడియోస్ లో నేను రిపీటెడ్ గా ఇవాల్టి రోజు గురించి చెప్తూ వచ్చాను. బట్ ఇవాళ ఏం జరిగింది, ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇంపార్టెంట్ డేటా వస్తుంది కాబట్టి ముందుగానే మార్కెట్ లో గతంలో ఉంటున్న లాంగ్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్ రిలేటెడ్ గా బిల్డ్ చేసుకున్న లాంగ్స్ అవి అన్వైండ్ అయ్యే ప్రయత్నం జరుగుండొచ్చు. ఒక్కొక్క ప్రాబబిలిటీ మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ ప్రాబబిలిటీ. బిగ్ డేటా పాయింట్ రాబోతుంది ఇవాళ. దానికి ముందు బిగ్ ప్లేయర్స్ కొంత అలర్ట్ అయ్యారు. ఇది మార్కెట్ ఫాల్ కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఇది కాకుండా ఉంటున్న ఇంకొక మేజర్ రీజన్, ఇవాళ ఎఫ్పిఐ రిలేటెడ్ గా నార్మ్స్ కి సెబీ వాళ్ళు ఆగస్ట్ 24, 2023 లో తీసుకొచ్చిన సర్క్యులర్ రిలేటెడ్ గా లాస్ట్ డేట్. సో ఇవాల్టి రోజు లోపు ఏ ఎఫ్పిఐ అయినా అంటే గ్లోబల్ గా ఉంటున్న ఏ పెద్ద కంపెనీస్ అయినా ఇండియాలో ఉంటున్న స్టాక్స్ లో ఏదైనా స్టాక్ లో 50% కంటే మోర్ దాన్ ఎక్కువగా వాటాని హోల్డ్ చేస్తున్నా ఆర్ మొత్తం గ్రూప్ ఆఫ్ స్టాక్స్ లో లైక్ అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్, పిరమాల్ గ్రూప్ ఇలా సర్టెన్ గ్రూప్ రిలేటెడ్ గా స్టాక్స్ లో అయినా 25,000 crores కంటే ఎక్కువగా ఏయుఎం ని అసెట్ అండర్ మేనేజ్మెంట్ ని మెయింటైన్ చేస్తున్నా ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ వివరాలతో పాటు ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అల్టిమేట్ ఎండ్ యూజర్ ఎవరు, బినామీలు కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా. లైక్ ఒక కార్ కంపెనీలోకి వెళ్ళి 10 కోట్ల కార్ ఒకరు కొనేసారు అనుకోండి, యూజువల్ గా ఎవరు పట్టించుకోరు, తన డబ్బులు ఇస్తున్నాడు తన బ్యాంక్ అకౌంట్ లోంచి ఓకే. కానీ గవర్నమెంట్ కి ఒకవేళ అనుమానం వస్తే అసలు ఇతనికి 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి అండ్ ఎక్కడెక్కడి నుంచి ఆ డబ్బులు మూవ్ అవుతూ అల్టిమేట్ గా డబ్బులు ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. అలానే సెబీ వాళ్ళు కూడా ఏదైనా ఒక కంపెనీలో 50% కంటే ఎక్కువగా ఫారినర్స్ హోల్డ్ చేస్తున్నా ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో 25,000 crores కంటే ఎక్కువగా ఏయుఎం ని మెయింటైన్ చేస్తున్నా వాళ్ళ ఎండ్ బెనిఫిషియరీ ఎవరు, అసలు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఎవరికి లాభం, ఈ కంపెనీస్ పెరిగితే తగ్గితే అన్న వివరాలు అందించమని 2023లోనే చెప్పారు. దానికి టైం ఇచ్చారు, దాన్ని ఎక్స్టెండ్ చేశారు అండ్ రీసెంట్ గా 180 days గడువు ఇవాళతో ఎండ్ అయింది. అండ్ ఇవాళతో ఎవరెవరైతే అలా హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసి వెళ్ళిపోవాలి. అలా కాకుండా మండే స్క్వేర్ ఆఫ్ చేశారనుకోండి, ఇవాళ చేయకుండా మండే చేశారనుకోండి 5% పెనాల్టీ. లైక్ మండే ఒకవేళ వాళ్ళకి సంబంధించిన స్టాక్స్ ఒక 100 కోట్లకు అమ్మితే 5 కోట్ల దగ్గరగా సెబీకి పెనాల్టీ కట్టాలి. ఇదొక రీజన్. అండ్ దీంతో పాటు రాజ్నాథ్ సింగ్ గారు ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మన నైబరింగ్ కంట్రీస్ నుంచి ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ కోసం ప్రిపేర్డ్ గా ఉండండి అని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఎవరైనా మన మీద అటాక్ చేస్తారా, ఆ ప్లాన్స్ ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ ఎందుకు అలాంటి స్టేట్మెంట్స్ చేస్తారు, ఇలాంటి కారణాలన్నీ కూడా ఇవాళ మార్కెట్స్ ని డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళాయి. అండ్ పర్సనల్ గా వీటన్నిటిలోనూ నేను చాలా పెద్దదిగా చూస్తున్నదైతే నేను మీకు గతంలో చెప్పింది జాబ్స్ డేటా. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది అలర్ట్ చేశాక మోస్ట్లీ మన ఇండియన్ ఆర్మీకి ఉంటున్న పవర్ కి మోస్ట్లీ నైబరింగ్ కంట్రీస్ నుంచి మన మీద అటాక్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. ఒకవేళ వచ్చినా అదంతా సీరియస్ థ్రెట్ అయిపోతుంది బికాస్ మన దగ్గర స్ట్రాంగ్ మిలిటరీ పవర్ ఉంది కాబట్టి అదొక సీరియస్ థ్రెట్ అయిపోతుంది మార్కెట్ కి అనేది అయితే కన్సర్న్ కాదు. అండ్ ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా ఇవాళ లాస్ట్ డేట్ ఏదైతే సెబీ అని చెప్పాను, సెబీ రిలేటెడ్ గా ఎఫ్పిఐ నామ్స్ కి లాస్ట్ డేట్ అని, అది వాళ్ళతో ఎండ్ అయిపోవాలి కదా. అదేం కంటిన్యూ అయ్యేది కాదు. సెల్ చేయాలనుకున్న వాళ్ళు ఇవాళ సెల్ చేసి వెళ్ళిపోయింటారు. అది కంటిన్యూ అయ్యే ఈవెంట్ ఏం కాదు. కానీ కంటిన్యూ అయ్యి మార్కెట్ ని ఇంపాక్ట్ చేసి కొంత స్ట్రగుల్ కి నెట్టగలిగేది మాత్రం జాబ్స్ డేటా. ఇవాళ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను 165,000 అంటే 1,65,000 జాబ్స్ యాడ్ అవుతాయి. 4.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటుంది. ఇలానే వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఫెడ్ వాళ్ళప్పుడు 25 basis points వడ్డీ రేట్లు కట్ చేస్తారు. ఇది కానీ ఎంప్లాయ్మెంట్ దగ్గర నాన్ ఫార్మ్ పేరోల్ దగ్గర తగ్గి అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర పెరిగింది అనుకోండి, ఇక ఎకానమీ కొంచెం సంక్షోభంలోకి వెళ్తుందనేలా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తాయి. రెసిషన్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎకానమీ అనేలా, ఫెడ్ వాళ్ళు ముందుకు రావాలనేలా, 50 basis points కట్ చేయాలనేలా వాళ్ళ మీద ప్రెషర్ తెస్తారు. నిజంగానే 50 basis points కట్ చేసిన మార్కెట్స్ దాన్ని నెగిటివ్ గానే తీసుకుంటాయి. దానికి రీజన్ నిన్నటి వీడియోలో చెప్పాను. సో జాబ్స్ డేటా అనుకున్నట్లే ఉండి 50 basis points కట్ చేస్తే అది మంచిది. బట్ జాబ్స్ డేటా వీక్ గా ఉండి అప్పుడు 50 basis points కట్ చేస్తే మార్కెట్
ఇంకాస్త భయపడుతుంది. ఓకే, ఫెడ్ వాళ్ళే భయపడి 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారని. సో కాబట్టి జాబ్స్ డేటా అనుకున్నట్లే వస్తే మార్కెట్స్ మీకు స్ట్రైట్ అవే గిఫ్ట్ నిఫ్టీలోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. గ్యాప్ అప్ ఇండికేషన్ మీకు గిఫ్ట్ నిఫ్టీలోనే కనిపిస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఎక్స్పెక్టెడ్ కంటే వీక్ గా వర్స్ట్ గా నెంబర్స్ ఉంటే మాత్రం అది కూడా స్ట్రైట్ అవే మీకు గిఫ్ట్ నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను రీసెంట్ డేస్ లో చెప్పడానికి ప్రయత్నించింది అదే. ఆగస్ట్ నెలలో మనకి ఏ ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా ఉందో అది క్రియేట్ చేయగలిగే స్కోప్ అండ్ స్ట్రెంత్ ఈ జాబ్స్ డేటాకు ఉంది. అది ఇవాళ ఈవినింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో చూసే టైం కి మీకు అప్డేట్ అవుతుంది. అండ్ ఆ పాయింట్ కి నేను మీకు టెలిగ్రామ్ లో కూడా డేటా పెడుతూ దాని రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్ లో లేకపోతే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి టెలిగ్రామ్ బ్యాన్ చేస్తారనేలా కూడా వార్తలు ఉన్నాయి కాబట్టి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ లో నేను జాయిన్ అవ్వను అనుకోని ఇప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళైనా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయి ఉంటే అందులో ఎలాంటి మీకు స్పామ్ చేసే మెసేజ్లు కూడా ఎక్కువ రావు. వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్. ఏదైనా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మీకు అలర్ట్ చేయగలిగే వాయిస్ నోట్స్ ఏమైనా పెడితే, వాయిస్ మెసేజెస్ ఏమైనా పెడితే పెడతానంతే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బిగ్ డేటా చేంజెస్ ఏం లేవు. ఆల్మోస్ట్ 68% దగ్గరగా నెట్ లాంగ్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్నారు. అండ్ క్యాష్ మార్కెట్ లో నిన్న ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ కనిపించారు, బట్ అదేం బిగ్ నెంబర్ కాదు. 700 crores దగ్గరగా. ఇవాళ ఎవరు సెల్ చేస్తుంటారనే చూడాలి. ఒకవేళ ఎఫ్ఐఎస్ ఎక్కువగా సెల్ చేస్తుంటే దెన్ సెబీ రిలేటెడ్ ఉంటున్న నామ్స్ కి ఎవరెవరైతే ఇవాళతో వాళ్ళ బిజినెస్ ని ఎండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పారు, దాని కారణంగా వాళ్ళు నిజంగా వెళ్తుంటే అది ఎఫ్ఐఎస్ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. లెట్స్ సీ ఎఫ్ఐఎస్ నెంబర్స్ ఎలా ఉంటాయని. అండ్ పర్సనలీ నాకైతే ఆ జాబ్స్ డేటానే ప్రైమరీ డేటా నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేస్తున్నది. అది రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మార్కెట్ వ్యూ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ లెవెల్ పెట్టుకునేదే ఇలాంటి రోజుల్లో. భారీగా మార్కెట్ పడినప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. వెయిట్ చేసి చూద్దాం. ఇంపార్టెంట్ లెవెల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. 20-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ 24,780 దగ్గర ఉంది. నేనైతే 24,700 బిలో కోసం అయితే చూస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో 20-day మూవింగ్ యావరేజ్ అయితే బ్రేక్ అయిపోయింది 50,857. అక్కడ బ్రేక్ అయింది క్లియర్ గా, బట్ నిఫ్టీలో అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఈ ఇంపార్టెంట్ జోన్ బ్రేక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటున్నది అయితే జాబ్స్ డేటాకి. ఆ జాబ్స్ డేటా వీక్ గా వచ్చి ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి బిలోకి వెళ్తే దెన్ అప్పుడు మార్కెట్ లో వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఇంత ఫాల్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా జాబ్స్ డేటా డిసప్పాయింట్ చేయకపోతే రికవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టెలికాం స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనించారంటే వోడాఫోన్ ఐడియా స్టాక్ 11% పైగా పడింది. ఇండస్ టవర్స్ 4% దగ్గరగా పడింది. కానీ భారతీ ఎయిర్టెల్ న్యూట్రల్ గా క్లోజ్ అయింది. దీనికి ప్రధానమైన కారణం గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఉంటున్న ప్రెజెంట్ మార్కెట్ షేర్ అండ్ కమింగ్ టైమ్స్ లో బిజినెస్ ఎలా చేస్తారు, వాళ్ళకు ఉంటున్న క్యాష్ ఫ్లోస్ ఏంటి, వీటన్నిటిని అనాలిసిస్ చేస్తూ స్టాక్ ఒక టార్గెట్ ని 2.5 రూపీగా ఇస్తూ ఉండడం వోడాఫోన్ ఐడియా స్టాక్ లో సెల్ ఆఫ్ కనిపించింది. అండ్ వోడాఫోన్ ఐడియా ఒకవేళ సర్వైవలే ఇష్యూ అయితే, అంటే ఇంకా సర్వైవల్ లో ఉంటుందా లేకపోతే ఉండదా అనేది ఇష్యూ అయితే, వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి ఇండస్ టవర్స్ వాళ్ళకి డబ్బులు రావాల్సింది, పేమెంట్ పెండింగ్ ఉంది. మరి వోడాఫోన్ ఐడియానే క్రైసిస్ లోకి వెళ్ళిపోతే ఇండస్ టవర్స్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావనే ఒక భయం ఏర్పడుతుంది. అండ్ ఇప్పటి వరకు ఏదైతే వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి ఇండస్ టవర్స్ వాళ్ళకి బిజినెస్ వెళ్తూ ఉందో అది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా లేదన్న ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా ఇండస్ టవర్స్ బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి అలాంగ్ విత్ వోడాఫోన్ ఐడియా స్టాక్, ఇండస్ టవర్స్ స్టాక్ లో కూడా ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సో ఓవరాల్ వోడాఫోన్ ఐడియా గురించి గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నది ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ కి డబ్బులు కట్టాలో ఆ మొత్తం డబ్బుల్ని, ఆ మొత్తం అప్పుని కూడా ఈక్విటీ రూపంలో మారిస్తే తప్పించి, అంటే ఇంకా వాళ్ళు మనకేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పి మొత్తం అప్పుని ఈక్విటీగా మారిస్తే తప్పించి వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అవ్వడం కష్టమని, బికాస్ ఆ అప్పులకి వడ్డీలు కట్టుకోవడానికి వీళ్ళు సంపాదిస్తున్న డబ్బులు సరిపోవని. రీసెంట్ వాళ్ళ ఆర్పు ఐ థింక్ 146 దగ్గరగా ఉంది. అది 270 దగ్గరికి వెళ్తే తప్పించి వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అవ్వడం కష్టమని, క్యాష్ ఫ్లో రిలేటెడ్ గా వీళ్ళు ఇష్యూస్ ని ఫేస్ చేస్తారని, అండ్ స్లోగా నెక్స్ట్ 3 years లో వీళ్ళు 300 basis points దగ్గరగా వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతూ సర్వైవల్ రిలేటెడ్ గా క్రైసిస్ లోకి వెళ్తారనేలా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్తూ ఉండడం వోడాఫోన్ ఐడియా డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసింది. ఇండైరెక్ట్ గా ఎక్కడ వీళ్ళకి రావాల్సిన డబ్బులు అండ్ ఫర్దర్ బిజినెస్ పోతుందా అని ఇండస్ టవర్స్ ని కూడా ఇంపాక్ట్ చేసింది. కానీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా మాత్రం పాజిటివ్ గా మాట్లాడారు. స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్ తో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎయిర్టెల్ ఎవాల్వ్ అవుతుందని. కాబట్టి టార్గెట్ 1700 దగ్గరగా, ఇప్పుడే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, ఇంకా పెంచుతూ 1700 దగ్గరగా ఎయిర్టెల్ రిలేటెడ్ గా టార్గెట్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా వోడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఆల్రెడీ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్తాను, చేయాలనుకుంటే ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ రిపోర్ట్ ని పక్కన ఉంచండి. పర్సనల్ గా నేను దీనికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను, ఎందుకు కూడా చెప్తాను అది మీకు. చేయాలనుకుంటుంటే మాత్రం ఒకటే గుర్తుంచుకోండి, ప్రమోటర్స్ ఆల్రెడీ డబ్బులు పెట్టారు అండ్ ఎఫ్పిఓ ద్వారా కానీ ఇతర రూట్స్ లో వాళ్ళు డబ్బులు రేస్ చేయాలని ప్రయత్నించారు, సక్సెస్ఫుల్ కూడా అయ్యారు కూడా. కానీ అది సరిపోదని మనం ఆ టైంలోనే మాట్లాడుకున్నాం. ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకుంటారనేది కీ అనమాట. ఎవరికి తెలియదు అది. ప్రమోటర్స్ ఎవరైనా స్ట్రాటజిక్ గా బిగ్ ప్లేయర్ ని పట్టుకొచ్చి
అందరూ కలిసి వోడాఫోన్ ఐడియాని గ్రో చేద్దాం అనుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా ఈక్విటీలో మారుస్తున్నాం అని ఒక బిగ్ పాజిటివ్ న్యూస్ ఏమైనా ఇస్తుందా, లేకపోతే సుప్రీం కోర్టులో ఇంకా క్యూరేటివ్ పిటిషన్ ఉంది, వాళ్ళు ఏమైనా ఏజీఆర్ డ్యూస్ క్యాలిక్యులేషన్ లో అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఉన్నాయి, ఇంత డబ్బులు కాదు ఇంతే కట్టండి అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా కట్టాల్సిన డబ్బులు తగ్గిస్తారా? వీటిల్లో ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా ఏ చేంజెస్ వచ్చినా అది వోడాఫోన్ ఐడియా కాదు, ఎయిర్టెల్ కూడా ఉన్నాయి కాబట్టి బకాయిలు గవర్నమెంట్ తో, ఎయిర్టెల్ కూడా పాజిటివే. బట్ ఇవేవి జరగకుండా వోడాఫోన్ ఐడియా దానంతటిగా అదే గ్రో అవుతుందంటే మాత్రం అదొక బిగ్ రిస్క్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నారు. ఇప్పుడుంటున్న బిజినెస్ తో మార్కెట్ షేర్ ని లూజ్ అవుతూ వాళ్ళు సర్వైవ్ అవుతారనేది అయితే నాకు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్, అన్లెస్ ఏదైనా ఒక బిగ్ మిరాకిల్ జరిగితే తప్పించి. అండ్ ఆల్రెడీ ఉంటున్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు గోల్డ్ మ్యాన్ సాక్స్ రిపోర్ట్ ని చూసి భయపడాలా అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒకటి పెడుతున్నాను. గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళే ఎఫ్పిఓలో ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం ఎఫ్పిఓలో 11 రూపీస్ పర్ షేర్ లెక్కన 81 lakh షేర్స్ కొన్నారు. 81 lakh షేర్స్ 11 రూపీస్ పర్ షేర్ లెక్కన ఎఫ్పిఓలో కొన్నారు. నిజంగా వాళ్ళకి అంత అనాలిసిస్ ముందు నుంచే ఉంటే 11 రూపీస్ పర్ షేర్ లెక్కన ఎందుకు కొంటారు? 2.5 రూపీ టార్గెట్ ఇచ్చిన స్టాక్ కి ఇన్ఫాక్ట్ ఇప్పుడు టార్గెట్ ని పెంచారు. గతంలో 2 రూపీ 20 పైసే టార్గెట్. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే వీళ్ళ పని ఏదైనా మంచిగా రీటైలర్స్ అందరూ ట్రాక్ చేస్తున్న స్టాక్స్ రిలేటెడ్ గా రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడం, మన పని ఆ రిపోర్ట్స్ లో ఏదైనా మనకి పనికొచ్చే పాయింట్ ఉందా లేదా అని చూసుకోవడం. అది పనికొస్తుంటే ఓకే, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఓన్ వ్యూస్ ని మన వ్యూస్ లా మాత్రం మార్చుకోకుండా మనం చేస్తున్న మన ఓన్ అనాలిసిస్. ఎందుకంటే అల్టిమేట్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఓన్ కన్విక్షన్ మీదే హోల్డ్ అవుతుంది. ఇవాళ నేను చెప్పానన్నా, వీళ్ళు చెప్పారన్నా, ఇంకొకరు చెప్పారన్నా అది మీరు ఏ స్టాక్ ని కూడా ఎక్కువ కాలం హోల్డ్ చేయలేరు. అది ఎవరు చెప్పినా సరే పెరుగుతుంటే ఎవరైనా ఆనందంగా హోల్డ్ చేస్తారు, కానీ పడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు కొన్నారు, ఎందుకు హోల్డ్ చేస్తున్నారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా స్టాక్ ని భయపడి అమ్మేస్తారు. కాబట్టి గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్పారన్నంత స్ట్రాంగ్ గా తీసుకునే ముందు వాళ్ళు ఎఫ్పిఓలో 11 రూపీస్ లో పార్టిసిపేట్ చేశారనేది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ పర్సనల్ గా నా వ్యూ నేను ఇందాకే చెప్పాను వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా, కానీ మీ నుంచి కూడా నాకు ఒక చిన్న ఒపీనియన్ కావాలి. మీరు నాకు తెలిసినంత వరకు ఎయిర్టెల్ జియో వాడుతూ ఉంటారు, లేదా బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో ఏమైనా ఎక్కువగా తీసుకొని ఉంటారేమో, కానీ వోడాఫోన్ ఐడియా ఎవరైనా వాడుతున్నారా, స్టిల్ వాడుతున్నారా? వాడుతుంటే మీకు అందులో ఏం నచ్చి వాడుతున్నారు స్టిల్? అంటే ఒకవేళ ఎవరైనా వోడాఫోన్ ఐడియాకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా అందులో మిగతా ప్లేయర్స్ తో పోలిస్తే ఏ అడ్వాంటేజ్ ఉందని, కమింగ్ టైమ్స్ లో సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది వోడాఫోన్ ఐడియా కానీ మీరు అనుకుంటున్నారనేది మీ ఒపీనియన్. జస్ట్ మీరు టెలికాం రిలేటెడ్ గా చాలా ఇయర్స్ నుంచి చాలా ప్లేయర్స్ ని ట్రాక్ చేస్తూ వచ్చుంటారు కదా, వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే 2016లో డిమానిటైజేషన్ చేశారు కదా, 500 రూపీస్ నోట్స్ ని 1000 రూపీస్ నోట్స్ ని ఇన్వాలిడ్ చేస్తూ డిమానిటైజేషన్ చేసిన టైంలో ఎవరైనా 2000 రూపాయల వరకు ట్రాన్సాక్షన్ చేస్తుంటే, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా చేస్తుంటే దాని రిలేటెడ్ గా ఉంటున్న గవర్నమెంట్ ట్యాక్స్ ని జీరో చేశారు. ఎందుకంటే డిమానిటైజేషన్ చేశాం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని పెంచాలి, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రాన్సాక్షన్స్ ని పెంచాలంటే 2000 రూపాయల వరకు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై జీరో ట్యాక్స్ వేయాలని ఆ టైంలో డిసిషన్ తీసుకున్నారు. ఇంకా అప్పటికి మనకి జిఎస్టీ రాలేదు. తర్వాత సంవత్సరంలో జిఎస్టీ వచ్చింది, 2017లో జిఎస్టీ వచ్చింది. కానీ 2016లోనే 2000 రూపాయల వరకు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై అప్పటి వరకు ఉంటున్న ట్యాక్స్ ని డ్యూ టు డిమానిటైజేషన్ గవర్నమెంట్ తీసేసింది. కానీ ప్రెసెంట్ ఉంటున్న అప్డేట్స్ ప్రకారం నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉందనుకున్నాం కదా సెప్టెంబర్ 9th ఈవెన్ అప్పుడు కాకపోయినా తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో అయినా సరే 2000 రూపాయల వరకు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై, ఓన్లీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కాదు, వాటి చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై 18% జిఎస్టీని గవర్నమెంట్ వెయ్యాలని ఆలోచిస్తుందని. ఇది ఎవరి మీద పడుతుంది? పేమెంట్ గేట్వేస్ మీద పడుతుంది. పేమెంట్ గేట్వేస్ అంటే ఏంటి? రాజర్ పే అని చూస్తూ ఉంటారు, పైన్ ల్యాబ్స్ చూస్తుంటారు, పేటిఎం కి సంబంధించిన పేమెంట్ గేట్వే కూడా ఉంటుంది. లైక్ మీరు పే చేసేటప్పుడు మీకు ఏవైతే మొత్తం పేమెంట్ ని ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాయో వాటిని పేమెంట్ గేట్వే అంటారు. వాటిపైన అంటే అవి ఎంతైతే ట్రాన్సాక్షన్ కి డబ్బులు తీసుకుంటున్నాయో వాటిపైన 18% జిఎస్టీ పేమెంట్ గేట్వేస్ మీద విధిస్తారు. మరి పేమెంట్ గేట్వేస్ ఏమైనా వాళ్ళ పాకెట్ లోంచి వేస్తాయా? వాళ్ళు మర్చెంట్స్ మీద వేస్తారు, అంటే సెల్లర్స్ అనమాట. మరి సెల్లర్స్ ఏమైనా వాళ్ళ పాకెట్స్ లో నుంచి వేస్తారా? లేదు, వాళ్ళు బయర్స్ మీద వేస్తారు. అల్టిమేట్ గా పే చేసేది బయ్యరే. కానీ గవర్నమెంట్ ఏమనుకుంటదంటే మనం వేస్తున్నది పేమెంట్ గేట్వే మీద కదా అని. పేమెంట్ గేట్వే ఏమనుకుంటదంటే మనకేం ప్రాబ్లం, సెల్లర్ ఉన్నాడు తన మీద వేద్దామని. సెల్లర్ ఏమనుకుంటాడు, నాకేం ప్రాబ్లం, కొంటున్న వాడి మీద వేద్దామని. అల్టిమేట్ గా 2000 రూపాయల పైన ఉంటున్న పేమెంట్ గేట్ ట్రాన్సాక్షన్ పై 18% జిఎస్టీ విధానాన్ని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది లిస్టెడ్ కంపెనీస్ లైక్ పేటిఎం కి అయితే మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నాను క్లారిఫికేషన్ గా, యూపీఐ రిలేటెడ్ గా దీనికి సంబంధం లేదు. ఓన్లీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అండ్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సెబీ రిలేటెడ్ గా మీకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తాయి. సెబీ వాళ్ళు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా రూల్స్ ని స్ట్రెంథన్ చేద్దాం అనుకుంటున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ ని ట్రేడింగ్ నుంచి కొంచెం దూరం ఉంచేలా రెగ్యులేటరీ నార్మ్స్ ని మార్చాలనుకుంటున్నారు. సో దట్ రీటైల్ ఇన్వెస్టర్స్, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ లోకి రాకుండా ప్రొటెక్టెడ్ గా ఉంటారనే సెబీ ఆలోచనలు కనిపిస్తున్నాయనేలా. దానికోసం సెబీ వాళ్ళు మార్జిన్ రిక్వైర్మెంట్స్
రిక్వైర్మెంట్స్ ని పెంచబోతున్నారని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది కొత్త డేటా ఏం కాదు. గతంలో మనకి FNO నార్మ్స్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కాంట్రాక్ట్ సైజ్ ని పెంచాలనుకుంటున్నారు, 20 నుంచి 30 లక్షలు చేయాలనుకుంటున్నారని అప్డేట్స్ కనిపించాయి కదా. దీని రిలేటెడ్ గా అప్డేట్స్ దాని కారణంగా చిన్న చిన్న రీటైలర్స్ మార్కెట్ నుంచి దూరం అవుతారు, పర్టికులర్ గా సెల్లర్స్ దూరం అవుతారు అన్న విషయాన్ని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. మేబీ బయర్స్ కూడా దూరం అయ్యేలా ఏమైనా రెగ్యులేటరీ చేంజెస్ వస్తున్నాయా, మార్జిన్స్ అక్కడ ఏమైనా డిఫరెంట్ మార్జిన్స్ ని తీసుకొస్తారా అనేది నాకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నౌ మార్జిన్ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్స్ ని మారుస్తారు సెబీ వాళ్ళు అనేది అయితే రీసెంట్ FNO నార్మ్స్ మాత్రమే. కొత్త నార్మ్స్ అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా కొత్త నార్మ్స్ సెబీ దగ్గర నుంచి అఫీషియల్ గా వస్తే అప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. లేదంటే ఎంటైర్ కమ్యూనిటీ అంతా కొత్త నార్మ్స్ ఏదో వస్తున్నాయి, ఇప్పటి వరకు ఉన్న నార్మ్స్ కాదు కొత్త నార్మ్స్ వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు అయితే అలాంటి ఏ అఫీషియల్ అప్డేట్ కూడా సెబీ దగ్గర నుంచి లేదు. రీటైల్ ఇన్వెస్టర్స్ లాసెస్ ని తగ్గించే విధంగా సెబీ వాళ్ళు కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తున్నారనేలా ఈటీనో వాళ్ళు అండ్ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటాకి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ మనకి సెబీ సైడ్ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేయడం బెటర్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 38 కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో IPO లిస్ట్ అయిన కంపెనీస్ రిలేటెడ్ గా 190 క్రోర్ షేర్స్ దగ్గరగా లాక్ ఇన్ పీరియడ్ అయితే ఎండ్ అవబోతుంది. లాక్ ఇన్ పీరియడ్ అంటే IPO గా వచ్చిన తర్వాత IPO గా ముందు ఎవరెవరైతే కంపెనీలు ఇన్వెస్టర్ గా ఉన్నారో వాళ్ళని సెల్ చెయ్యొద్దు అని వాళ్ళని పక్కన పెట్టడం అనమాట. వన్స్ ఈ లాక్ ఇన్ ఎండ్ అయితే వాళ్ళు సెల్ చేయాలనుకుంటే, పెద్ద మొత్తంలో IPOలో ఎవరికైతే వాటా ఉంటుందో వాళ్ళు సెల్ చేయాలనుకుంటే వాళ్ళు సెల్ చేయగలరు. కాబట్టి లాక్ ఇన్ ఎండ్ అవుతున్నప్పుడు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ రోజు సెల్ చేయాలనుకుని వెయిట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ ఆ రోజు పెద్ద మొత్తంలో సెల్ చేస్తారు. కాబట్టి స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ మనకి అన్ని స్టాక్స్ లో కాదు, ఎవరెవరైతే సెల్ చేయాలని చూస్తుంటారో IPOs లో పెద్ద ప్లేయర్స్ ఆ స్టాక్స్ లో కనిపిస్తూ ఉంటుంది. మనకెలా తెలుస్తుంది ఏ కంపెనీలో ఎవరు సెల్ చేయాలని చూస్తున్నారో? మనకి తెలియదు. కాకపోతే ఎప్పుడు ఆ లాక్ ఇన్ ఎండ్ అవుతుందో మనకు అర్థమైతే ఆ రోజు మనం ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడం, ఒకవేళ మనం ఏమైనా తక్కువకి వస్తే కొనాలనుకుంటున్నా మన రాడార్ లో అది ఉంటుంది. ఆ రోజు ఏదైనా ట్రేడింగ్ యాక్టివిటీ దాంతో చేద్దామన్నా కొంత అలర్ట్ గా పక్కన ఉంటాం. కాబట్టి లాక్ ఇన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆల్మోస్ట్ 38 కంపెనీస్ అన్నాం కదా, అందులో ఫస్ట్ JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. సెప్టెంబర్ 13 లాక్ ఇన్ ఎండ్ అవబోతుంది. ఆల్మోస్ట్ 127 క్రోర్ షేర్స్ దగ్గరగా లాక్ ఇన్ ఎండ్ అవడం కారణంగా ఎలిజిబుల్ అవుతాయి. సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు. ఇది IPO దగ్గర నుంచి 2.5 టైమ్స్ పెరిగింది. కాబట్టి మరి IPO కు ముందుంటున్న వాళ్ళు సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో చూడాలి. నెక్స్ట్ జూపిటర్ హాస్పిటల్ సెప్టెంబర్ 11 ఎండ్ అవుతుంది. IRM ఎనర్జీ నవంబర్ 1 ఎండ్ అవుతుంది. ఫెయిర్ కంపెనీ నవంబర్ 30 అరౌండ్ దగ్గరగా వాటి IPO లాక్-ఇన్స్ అయితే ఎండ్ అవుతాయి. సీగల్ సెప్టెంబర్ 5, యూనికామర్స్ సెప్టెంబర్ 9, ఇంటరాక్ట్ సెప్టెంబర్ 23 అండ్ ఓరియంట్ టెక్నాలజీస్ రీసెంట్ టైమ్స్ లో లిస్ట్ అయిన కంపెనీ ఆల్మోస్ట్ సెప్టెంబర్ 25 వాటి లాక్-ఇన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాయి. అండ్ ఇక్కడ నుంచి గత కొద్ది నెలల క్రితం లిస్ట్ అయ్యి ఇప్పుడు లాక్-ఇన్స్ కూడా కంప్లీట్ అవుతున్న కంపెనీస్ లైక్ మ్యాన్కైండ్ నవంబర్ 4, USK అక్టోబర్ 8, Avalon అక్టోబర్ 14 వాటి లాక్-ఇన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాయి. ఆ పాయింట్ లో ఎవరైనా సెల్లర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉండి సెల్ చేయాలనుకుంటే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఆ టోటల్ 38 కంపెనీస్ వాటిల్లో నవంబర్ లోపు వాటి లాక్-ఇన్స్ ఎండ్ అవబోతున్నాయని ఉంటున్న ఎంటైర్ డీటెయిల్స్ ఉంటున్న ఈ ఆర్టికల్ ని కూడా నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఎవరైనా రీసెంట్ గా ఉంటున్న IPOs లో అంతకు ముందు ఉంటున్న IPOs లో ఇన్వెస్టర్స్ గా ఉంటే ఏ డేట్స్ లో వాటి లాక్-ఇన్స్ ఉన్నాయనేది ఈ ఆర్టికల్ లో మీరు గమనించొచ్చు. అండ్ SBI స్టాక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓవరాల్ మార్కెట్ ఫాల్ అయింది, SBI స్టాక్ కూడా ఫాల్ అయింది. బట్ దానికి తోడు గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఇందాక వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడిన వాళ్ళే SBI రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తూ 741 టార్గెట్ అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నది ఒకటే, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, డిపాజిట్స్ స్ట్రాంగ్ గా లేవు, డిపాజిట్స్ వీక్ ఉన్నాయి అండ్ మార్కెట్ షేర్ ని కూడా కోల్పోతున్నారు. స్లైట్ గా స్లిపేజెస్ పెరుగుతున్నాయి, అసెట్ క్వాలిటీ వీక్ అవుతుంది. సో వీటన్నిటితో ప్రెసెంట్ ఉండిన వాల్యుయేషన్ సస్టైన్ అవ్వవు కదా. ఈ రీజన్ తో నేను చెప్తూ 741 టార్గెట్ అంటునేసరికి ఇవాళ ఓవరాల్ మార్కెట్ లో ఈ రిపోర్ట్ కూడా సెల్ రిపోర్ట్ కూడా స్టాక్ మీద సెల్లింగ్ ప్రెషర్ ని ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు వాళ్ళ ఆగస్ట్ కి సంబంధించిన బిజినెస్ డేటాను అప్డేట్ చేస్తున్నారు. అందులో మీరు ప్రధానంగా గ్రాస్ క్లయింట్ అక్విజిషన్, కొత్తగా క్లయింట్స్ ని యాడ్ చేసుకుంటారు కదా, అది కంపేర్ చేస్తే మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 21% దగ్గరగా డిక్రీజ్ అయింది. సో మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో క్లయింట్ అక్విజిషన్ 20% దగ్గరగా ఫాలో అవడం అనేది ఒక బిగ్ కన్సర్న్. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అది బిగ్ నెగిటివ్. మొత్తం దాంట్లో కూడా బిగ్ పాజిటివ్ ఏదైనా ఉందంటే అది కమోడిటీ టర్న్ ఓవర్ మార్కెట్ షేర్. ఇలా కమోడిటీ మార్కెట్ షేర్ స్లోగా గెయిన్ అవుతున్నట్లు కనిపిస్తుంది. స్లో ఏం కాదు, చాలా స్ట్రాంగ్ గానే మంత్ ఆన్ మంత్ లో 180 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 600 బేసిస్ పాయింట్స్ పైగానే ఇంప్రూవ్ అయింది. సో కమోడిటీ ట్రేడింగ్ పరంగా వీళ్ళ దాంట్లో టర్న్ ఓవర్ యాక్టివిటీ పెరిగింది. వెరాస్ గ్రాస్ క్లయింట్స్ మాత్రం, నెంబర్ ఆఫ్ న్యూ యాడెడ్ క్లయింట్స్ మాత్రం సిగ్నిఫికెంట్ గా ఏంజల్ 1 లో తగ్గిపోతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ కి కారణం. అండ్ రోడ్ పైన ఎక్కువగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి శుభవార్త. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్స్ లో అండ్ రైల్వే స్టేషన్స్ లో మాత్రమే లాంజెస్ ని ఇస్తూ వచ్చే డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు ఇక్కడ నుంచి హైవేస్ మీద కూడా రెస్టారెంట్స్ తో టైఅప్ అయి 600కి పైగా అవుట్లెట్స్ లో ఆల్మోస్ట్ 60 కీ హైవే రూట్స్ ని కవర్ చేస్తూ లైక్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై,
పూణే, కోల్కతా ఇలాంటి హైవేస్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ని కవర్ చేస్తూ 600+ దగ్గరగా ఉంటున్న రెస్టారెంట్స్ తో టైఅప్ అయి అక్కడ కూడా లాంజెస్ క్రెడిట్ కార్డ్ ఆర్ సర్టైన్ యూజర్స్ కి అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ కొంత రెస్ట్ తీసుకునే అవకాశం, అక్కడ ఇంకేమైనా ఈటబుల్స్ కానీ ఉంటే తినే అవకాశం ప్రొవైడ్ చేస్తుంటారు కదా ఎయిర్పోర్ట్స్ లో, రైల్వే స్టేషన్స్ లో, మెజారిటీ ఎయిర్పోర్ట్స్ లో కనిపిస్తుంది. అలాంటి సర్వీస్ ని ఇప్పుడు వీళ్ళు హైవేస్ లో ఉంటున్న 600+ అవుట్లెట్స్ లో ప్రొవైడ్ చేస్తారని డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు 5 న్యూ లాంచెస్ ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో యాడ్ చేస్తున్నట్టు అండ్ మలేషియాలో కూడా 2 న్యూ గ్లోబల్ లాంచెస్ ని యాడ్ చేస్తున్నట్టు, అలాగే కొన్ని రైల్వే లాంచెస్ ని, కొన్ని రోడ్వే లాంచెస్ ని, ఇందాక మాట్లాడుకున్న వాటిని అండ్ కొన్ని చైన్ ఆఫ్ స్పాస్ ని వీళ్ళు యాడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నట్టు డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు చెప్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ బస్ కి మెయిన్ రీజన్. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి కూడా దగ్గరలో ఉంటున్న పెద్ద రెస్టారెంట్స్ తో టైఅప్ అయి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ సర్వీసెస్ ఆర్ లాంచ్ యాక్టివిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటున్నారు. ప్రాబబుల్లీ క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఏదైనా మెంబర్షిప్స్ ఉంటున్న వాళ్ళకైతే ఈ అడ్వాంటేజ్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాటెక్ వబాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2700 crores విలువ చేసే ఆర్డర్ సౌదీ అరేబియా దగ్గర నుంచి వచ్చిందని, ఇది డీసానలైజేషన్ ప్లాన్ రిలేటెడ్ గా, సీ వాటర్ డీసానలైజేషన్ ప్లాన్ రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్ అని, ఇది నెక్స్ట్ 30 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే గతంలో వీళ్ళ మేనేజ్మెంట్ క్లియర్ గా బై FY25 నాటికి 17,000 crore ఆర్డర్ బుక్ రీచ్ అవుతారని చెప్పారు. అండ్ రెవెన్యూ గ్రోత్ 15 to 20% గ్రోత్ రేట్ తో ఉంటుందని స్ట్రాంగ్ కామెంటరీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఉంది. దానికి తగ్గట్టే వాళ్ళ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ ప్రకారం మేనేజ్మెంట్ చెప్పిన మాటల్లోనే కంపెనీ నడుస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ గోడ్ఫ్రై ఫిలిప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సెప్టెంబర్ 20న వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి 2:1 లో బోనస్ ని షేర్ హోల్డర్స్ కి రికమెండ్ చేస్తారని చెప్తున్నారు. 2:1 లో బోనస్ అంటే ఎవ్రీ 1 షేర్ కి 2 ఫ్రీ షేర్స్ యాడ్ అవుతాయి. అంటే టోటల్ గా మీ దగ్గర ఒక స్టాక్ ఉంటే 3 స్టాక్స్ అవుతుంది అది. బికాస్ మీ దగ్గర ఉన్న ఒక స్టాక్ కి 2 కొత్త స్టాక్స్ వచ్చి యాడ్ అవుతాయి. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. కానీ కొత్తగా నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా ప్యారలల్ గా తగ్గుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ రీటైలర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారనే ఒక ఒపీనియన్ తో డ్యూ టు లెస్ స్టాక్ ప్రైస్ యూజువల్ గా ఈ బోనస్ అనే డెసిషన్ తర్వాత స్టాక్స్ ఇలా సడన్ గా పెరుగుతూ ఉంటాయి. ఇవాళ ఆల్మోస్ట్ రెడ్ లో ఉన్న స్టాక్ కాస్త ఆఫ్టర్ ఈ డెసిషన్ 15% దగ్గరగా పెరిగి ఫైనలీ 11% దగ్గరగా క్లోజ్ అయింది పాజిటివ్ లో. నెక్స్ట్ సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 600 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. వీళ్ళు SG అండ్ CI కాస్టింగ్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు విండ్ టర్బైన్స్ రిలేటెడ్ గా, రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఉంటున్న విండ్ టర్బైన్స్ రిలేటెడ్ గా లార్జ్ కాస్టింగ్స్ ని తయారు చేస్తుంటారు. అలాంటి వీళ్ళకి వెస్టాస్ విండ్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి, విండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి 2 మెగావాట్ అండ్ 4 మెగావాట్ విండ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కాస్టింగ్స్ కి ఆర్డర్స్ అయితే లభించాయని, విచ్ ఈస్ వర్త్ 164 crore 164 కోట్లకు సంబంధించిన ఆర్డర్స్ వీళ్ళకి లభించాయని, అది FY26 లోపు వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఈ మొత్తం ఆర్డర్స్ ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళకి ఆర్డర్స్ లభించాయో వెస్టాస్ విండ్ సిస్టమ్స్ వీళ్ళే వీళ్ళకి సంబంధించిన బిగ్ క్లయింట్. ఆల్మోస్ట్ ఈ సినర్జీ గ్రీన్ రిలేటెడ్ గా 1/3 ఆఫ్ ఆర్డర్ బుక్ ఈ వెస్టాస్ విండ్ సిస్టమ్స్ దగ్గర నుంచే వస్తుంది. సో క్లయింట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, బట్ లార్జ్ ఆర్డర్ విన్ అవడంతో స్టాక్ ఇవాళ 16% దగ్గరగా ఒక టైంలో పెరిగింది. బట్ ఫైనల్ క్లోజింగ్ ఆల్మోస్ట్ 8% దగ్గరగా ఎండ్ అయింది. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ బైబ్యాక్ ని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా, 72 crore విలువ చేసే బైబ్యాక్. ఆ బైబ్యాక్ 9th September ఓపెన్ అవుతుంది అండ్ September 13న క్లోజ్ అవుతుంది. అండ్ matrimony.com వాళ్ళు బైబ్యాక్ 72 crore బైబ్యాక్ ని అప్రూవ్ చేశారు విత్ ద షేర్ ప్రైస్ 1025. సో 1025 రూపీస్ పర్ షేర్ లో 72 కోట్లకు సంబంధించిన స్టాక్స్ ని కంపెనీ బైబ్యాక్ చేస్తుందని అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యామిలిన్ ఫైన్ సైన్సెస్, ఈ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా September 10న డబ్బుల్ని రైజ్ చేయడానికి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డేటానైతే అప్డేట్ చేస్తున్నారు. రైట్స్ ఇష్యూ అంటే ఎగ్జిస్టింగ్ ఉంటున్న షేర్ హోల్డర్స్ కి ప్రెసెంట్ ఉంటున్న స్టాక్ ప్రైస్ కంటే తక్కువలో స్టాక్స్ ని కొనుక్కునే అవకాశాన్ని ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా రైట్స్ ఇష్యూ మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీ ఇస్తుంటే ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ అయినా చేయాలి. లేదంటే మీకు ఆ పాయింట్ లో RE షేర్స్ అని వస్తాయి, అది మార్కెట్ లో అయినా అమ్మాలి. ఈ రెండు చేయకపోతే మాత్రం నష్టపోతారు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,750 బిలో 24,670. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 50,350 బిలో 50,150, ఆ బిలో 49,860. సో ఈవెంట్ అయ్యాక ఇది జాబ్స్ డేటా వచ్చిన తర్వాత మండే నుంచి మార్కెట్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. కాబట్టి ఇవాళ ఉంటున్న అన్నెసరీ మార్కెట్ రియాక్షన్ నుంచి మనం తప్పించుకున్నట్లే. నెక్స్ట్ మండే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇండికేషన్ తో కూడా మనకు క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత నుంచి మార్కెట్ లో మనకు ఒక స్టెబిలిటీ ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మండే మనం మార్కెట్ రేంజ్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.